రామ్ చరణ్ తో సుకుమార్ సినిమా ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్. కానీ ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే సుకుమార్ కూడా మరో రాజమౌళిలా అయ్యాడు. చరణ్ తో సినిమాను కూడా మరో 3 ఏళ్లకు రిలీజ్ చేస్తాను అనుకుంటున్నారు. కానీ అక్కడ లెక్కల మాస్టారు ఈసారి జస్ట్ 1 ఇయర్ చాలు అంటున్నాడు సుకుమార్. పుష్ప 2 లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ తో చిత్రం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆల్రెడీ స్టోరీని కంప్లీట్ చేశాడని టాక్. మరి షూటింగ్ ఎప్పుడు అంటే రామ్ చరణ్ పెద్ది నుంచి ఫ్రీ అయినప్పుడేనట. మార్చిలో పెద్ది రిలీజ్ ఉంది. ఆ తర్వాత చిన్న బ్రేక్ ఉంటుంది. ఆ వెంటనే సుకుమార్ తో మూవీని స్టార్ట్ చేయబోతున్నాడు రామ్. రంగస్థలం లాంటి సినిమా లేదా రంగస్థలంకు సీక్వెల్ ఇవన్నీ రూమర్స్ మాత్రమే. రామ్ చరణ్ కోసం సుకుమార్ ఈసారి పవర్ఫుల్ స్టోరీ రెడీ చేశాడని టాక్. వచ్చే వేసవిలో సినిమాను ప్రారంభించి 2027లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటి వరకు అయితే ఇది ప్లానింగ్. హీరోయిన్ గా డ్రాగన్ బ్యూటీ రుక్మిణి వసంత్ ను ఎంపిక చేయనున్నారని ప్రచారం అయితే సాగుతోంది. మొత్తంగా 2026లో పెద్ది, 2027లో రంగస్థలం కాంబో. మెగా ఫ్యాన్స్ కు ఇంతకంటే ఏం కావాలి? మహేష్ బాబు కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతోందో తెలియదు. రాజమౌళి ఎప్పుడు రిలీజ్ చేస్తాడో తెలియదు. ఎన్ని భాగాలుగా విడుదల చేస్తాడో అస్సలు ఐడియా లేదు. అప్పుడే ప్రిన్స్ నటించే న్యూ మూవీపై రూమర్స్ మొదలయ్యాయి. కొత్త సినిమాకు డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది అంటోంది ఇండస్ట్రీ. ఇతకి బాబును డైరెక్ట్ చేసేందుకు ల్యాండ్ అవుతున్న ఆ ల్యాండ్ మ్యాన్ ఎవరో చూద్దాం పదండి. అసలే రాజమౌళి మూవీ, పైగా హాలీవుడ్ రేంజ్ లో ప్లానింగ్. అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ కమింగ్ అంటూ కొద్ది రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ దశలో ఈ సినిమా ఎప్పుడు విడుదల అనేది క్లారిటీ లేదు. 2027లో రిలీజ్ అయితే అది గొప్పే. కానీ ఈ మూవీ తర్వాత మహేష్ బాబు చేయబోయే సినిమా, ఆ మూవీకి దర్శకుడు ఖరారు అయ్యాడంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. రాజమౌళి తర్వాత మహేష్ బాబు యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగాకు డేట్స్ ఇచ్చాడట. స్పిరిట్ తర్వాత సందీప్ వంగ సూపర్ స్టార్ తోనే మూవీ చేసే అవకాశం ఉందట. మహేష్ తన కెరీర్ లో నటించే 30వ చిత్రంపై రూమర్స్ రావడం ఇది తొలిసారి కాదు. గతంలో కల్కి దర్శకుడి పేరు వినిపించింది, త్రివిక్రమ్ పేరు వినిపించింది, అలాగే పెద్ది దర్శకుడి పేరు కూడా వినిపించింది. ఇప్పుడు ఇదే వరుసలో సందీప్ వంగ పేరు తెరపైకి వచ్చింది. ఖచ్చితంగా వీరిలో ఒక దర్శకుడితో మహేష్ న్యూ మూవీ చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఒక సినిమాలో సపోర్టింగ్ యాక్టర్, మరో మూవీలో విలన్ రోల్. ఇంతకీ నాగార్జున కొత్త సినిమా ఎప్పుడు అంటే బిగ్ బాస్ కంప్లీట్ కావాలి కదా అంటున్నాడట కింగ్. బర్త్డేకు అనౌన్స్ కావాల్సిన ఫిలిం. కానీ ఎందుకు ఆగిందంటే స్క్రిప్ట్లో చేంజెస్ అని తెలుస్తోంది. మూవీని మరో మనం టైప్ స్టోరీగా మారుస్తున్నారు అంటోంది ఇండస్ట్రీ. కూలీలో భీకరమైన విలనీ తర్వాత ప్రస్తుతం బిగ్ బాస్ న్యూ సీజన్ ను హోస్ట్ చేస్తూ చిల్ అవుతున్నాడు కింగ్. వన్స్ బిగ్ బాస్ కంప్లీట్ అయితేనే అక్కినేని నాగార్జున నటించే 100 సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బహుశా న్యూ ఇయర్ లోనే నాగార్జున 100 పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావచ్చు. తమిళ దర్శకుడు రా కార్తిక్ ఆల్రెడీ స్క్రిప్ట్ ను రెడీ చేశాడు. ముందుగా ఈ మూవీకి కింగ్ 100 అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఇప్పుడు 100 నాట్ అవుట్ అనుకుంటున్నారట. అంతేకాదు 100 సినిమాలో 2 అక్కినేని హీరోలు అంటే నాగ చైతన్య, అఖిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తారట. ఆ విధంగా స్టోరీని డెవలప్ చేస్తున్నాడట కార్తిక్. ఈ 3 హీరోలు గతంలో మన మూవీలో సర్ప్రైజ్ చేశారు. తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. మళ్లీ ఇంతకాలానికి అలాంటి స్టోరీలోనే అక్కినేని హీరోలు తిరిగి రాబోతున్నారు. కాకపోతే ఈసారి ట్రెండ్ కు తగ్గట్లు పూర్తి స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ తో సర్ప్రైజ్ చేయనున్నారట. ఇప్పుడప్పుడే కల్కి సీక్వెల్ లేదు, ప్రభాస్ డేట్స్ కూడా ఇవ్వలేదు. ఈ లోపే నాగశ్విన్ ఎందుకంత అర్జెంటుగా దీపికను తప్పించాడు? ఇప్పుడప్పుడే కల్కి సీక్వెల్ షూటింగ్ లేదని నాగశ్విన్ మరో చిత్రం చెయ్యాలనుకుంటున్న వార్తలు కూడా వచ్చాయి. ఇంత సడన్ గా దీపిక తప్పుకుంది అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అందుకు పెద్ద కథే ఉంది. కల్కి 2 నుంచి కూడా దీపికా పదుకొనే తప్పుకుంది. అంతకుముందు స్పిరిట్ నుంచి తప్పుకుంది. తెలుగు చిత్రాల నుంచి దీపిక తప్పుకుంటూనే ఉంది. కానీ ఇంత సడన్ గా దీపిక తప్పుకుందని నాగశ్విన్ చెప్పాల్సిన పనేముంది అంటే వచ్చే నెల నుంచే కల్కి సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ కానుంది. అందుకే చిత్ర యూనిట్ ముందుగానే క్లారిటీ ఇచ్చేసింది. మరి ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు కదా అంటే ప్రభాస్ ఎంట్రీ వచ్చే ఏడాది ఉంటుంది. ఈలోపు మిగతా స్టార్స్ తో తీయాల్సిన సీన్స్ అన్నీ తీయాలని నాగశ్విన్ ప్లాన్. ఎందుకంటే కల్కి సిరీస్ మొత్తం కూడా గ్రాఫిక్స్ తో ఆధారపడిన చిత్రం. ప్రతి ఫ్రేమ్ ను చెక్కాల్సిందే, బాగా ఖర్చు పెట్టాల్సిందే. ఇందుకోసం ముందుగా కమల్, దీపిక డేట్స్ ను అడిగాడట నాగశ్విన్.
కమల్ హాసన్ ఆల్రెడీ డేట్స్ ఇచ్చేశాడు. ఎటొచ్చి దీపికతోనే నాగశ్విన్ కు సమస్య ఏర్పడింది. కల్కి 2 షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో నాగశ్విన్ ఈలోపు మరో చిత్రం చేస్తాడని, అది ఆలియా భట్ లేదా రజనీకాంత్ తో ఉంటుందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇప్పుడు దీపిక వెళ్లిపోయిందని నాగి చెప్పడంతో తెలిసింది. ప్రస్తుతం నాగశ్విన్ ఫోకస్ అంతా కల్కి 2 పైనే ఉంది. మరి దీపిక స్థానంలో ఏ హీరోయిన్ ను ఎంపిక చేస్తాడు? టోటల్ యూనిట్ ఈ సమస్యను ఎలా అధిగమిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎలాంటి డైరెక్టర్ అంటే ఎక్కడా కాంప్రమైజ్ కాడు. కథ కోసం హీరో లుక్ మార్చేస్తాడు. తన సినిమాలో హీరో కొత్తగా కనిపించాలి అనుకుంటాడు. ఇప్పటి వరకు యష్, ప్రభాస్తో అలాగే సినిమాలు తీశాడు. ఇప్పుడు ఎన్టీఆర్తోనూ సేమ్ అంటున్నాడు. అందుకే టైగర్ జిమ్లో కనిపిస్తోంది. యంగ్ టైగర్ జిమ్ లో కష్టపడుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ మూవీకి సంబంధించిన కీలకమైన షెడ్యూల్ అమెరికాలో జరగనుంది. అందుకే ఎన్టీఆర్ న్యూ లుక్ ట్రై చేస్తున్నాడు. అయితే ఈ లుక్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఇప్పుడు బయటికి వచ్చాయి. మొత్తం 7 వారాల వ్యవధిలో ఎన్టీఆర్ దాదాపు 10 కిలోల బరువు తగ్గాడట. ఇందుకోసం రోజు గంట పాటు జిమ్ లోనే కష్టపడుతున్నాడట. అందుకు ట్రైనర్ కుమార్ మాండవ డైరెక్ట్ చేస్తున్నాడట. ఇలా ఎంతకాలం అంటే నీల్ చెప్పిన విధంగా ఎన్టీఆర్ కంప్లీట్ లీన్ లుక్ వచ్చే వరకు అట. గతంలో కంత్రి కోసం, అలాగే అరవింద్ సమేత లాంటి సినిమాల కోసం ఎన్టీఆర్ పూర్తిగా వెయిట్ తగ్గాడు. స్లిమ్ లుక్ లో ఫ్యాన్స్ ను, ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేశాడు. ఇప్పటికే ఎన్టీఆర్ స్లిమ్ లుక్ హాట్ టాపిక్ గా మారింది. నీల్ టైగర్ ను ఇంకెంత స్లిమ్ గా మారుస్తాడు అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. గతంలో సలార్ కోసం రెబల్ ను ఇలాగే స్లిమ్ లుక్ లోకి మార్చాడు ప్రశాంత్ నీల్. యంగ్ టైగర్ జిమ్ లో కష్టపడుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ మూవీకి సంబంధించిన కీలకమైన షెడ్యూల్ అమెరికాలో జరగనుంది. అందుకే ఎన్టీఆర్ న్యూ లుక్ ట్రై చేస్తున్నాడు. అయితే ఈ లుక్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఇప్పుడు బయటికి వచ్చాయి. మొత్తం 7 వారాల వ్యవధిలో ఎన్టీఆర్ దాదాపు 10 కిలోల బరువు తగ్గాడట. ఇందుకోసం రోజు గంట పాటు జిమ్ లోనే కష్టపడుతున్నాడట. అందుకు ట్రైనర్ కుమార్ మాండవ డైరెక్ట్ చేస్తున్నాడట. ఇలా ఎంతకాలం అంటే నీల్ చెప్పిన విధంగా ఎన్టీఆర్ కంప్లీట్ లీన్ లుక్ వచ్చే వరకు అట. గతంలో కంత్రి కోసం, అలాగే అరవింద్ సమేత లాంటి సినిమాల కోసం ఎన్టీఆర్ పూర్తిగా వెయిట్ తగ్గాడు. స్లిమ్ లుక్ లో ఫ్యాన్స్ ను, ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేశాడు. ఇప్పటికే ఎన్టీఆర్ స్లిమ్ లుక్ హాట్ టాపిక్ గా మారింది. నీల్ టైగర్ ను ఇంకెంత స్లిమ్ గా మారుస్తాడు అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. గతంలో సలార్ కోసం రెబల్ ను ఇలాగే స్లిమ్ లుక్ లోకి మార్చాడు ప్రశాంత్ నీల్. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.